హలో అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా కాలనీలో జరిగిన గణేష్ నిమజ్జనం ఎలా జరిగింది, ఎలా సందడి చేసుకున్నారు, లడ్డు వేలం ఎంతకు పోయింది, ఇవన్నీ వీడియోలో ఉన్నాయి, చూసేయండి. ఓం గణేశాయ నమః. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంట్లో పెట్టిన చిన్న చిన్న వినాయక విగ్రహాలు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చి పెద్ద వినాయక దగ్గర పెట్టారు. ఆ తర్వాత వినాయకునికి అభిషేకం అన్నీ పూజ అయిన తర్వాత ప్రసాదం అందరికీ పెట్టారండి, అంటే భోజనాలు పెట్టారు అందరికీ. మా చిన్న పాప చూడండి, అక్కడ నెక్స్ట్ కిడ్స్కి డ్యాన్స్ అలాగే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ప్రైజెస్ ఏంటంటే రన్నింగ్, మ్యూజికల్ చైర్స్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కండక్ట్ చేశారు. ఫెస్టివల్ రోజు నేను ఆ రోజు వెళ్ళకూడదని. అది ఈరోజు నిమజ్జనం రోజు వాటిల్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నారు. అక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మా పాపతో నేను చేయిస్తున్నాను. పిల్లల్ని ఎప్పుడు ఏదో ఒకలాగా యాక్టివ్గా ఉంచుతూ ఉండాలండి. యాజ్ ఏ మదర్గా మనమే ఎక్కువ టచ్లో ఉంటాం కాబట్టి మనమే వాళ్ళని యాక్టివ్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో పాటు ఎగరడము, డ్యాన్స్ చేయడము, వాళ్ళతో డ్యాన్స్ చేయించడము, ఇలా చేయిస్తూ ఉండాలి. మాకు రెండే పళ్ళు. చెప్పాను కదా, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి. వాళ్ళని అలాగే మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి కొంచెం బెరుకు, భయం, అందరిలో వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏం కాదు, చేయగలము అని మనం వెనక సపోర్ట్ చేస్తూ ఉండాలి. విసుక్కోకూడదు పిల్లల్ని. విసుక్కుంటే వాళ్ళు ఏం మనతో షేర్ చేసుకోలేరు, అలాగే దేనిలోనూ ముందుకెళ్ళలేరు. ఆల్మోస్ట్ అందరి పిల్లలు విన్ అయినట్టే ఉన్నారు. ఒక్కొక్కరికి 2-3 ప్రైజులు కూడా వచ్చాయి. కొంతమంది అన్న ప్రసాదానికి పెట్టడానికి, భోజనాలు పెట్టడానికి చందా, కొంతమంది విగ్రహం కోసము, కొంతమంది పూజా సామాను, కొంతమంది ఈ కాలనీ వాళ్ళే బట్ ఇక్కడ లేకపోయినా కూడా వేరే ప్లేస్లో ఉన్నా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి డొనేట్ చేశారు. మనం ఉన్న ప్లేస్ని గుర్తుపెట్టుకొని ఇలా సెలబ్రేషన్స్ కోసం పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందరూ కలిస్తేనే అండి ఏదైనా జరిగేది. నాకెందుకులే, వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే ఏది ముందుకెళ్ళదు. కాలనీ వాళ్ళంతా ఒక్క చోట చేరి ఒక్కటే మాట మీద చేసుకున్నారు కాబట్టి చాలా సందడిగా, అలాగే ఏ ఇష్యూస్ లేకుండా జరిగింది ఫంక్షన్ మొత్తం. ఈవినింగ్ ఇంకా నిమజ్జనానికి రెడీ చేస్తున్నారు. పిల్లలు చూడండి, గంధం తీసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ డ్రమ్స్ సౌండ్కి ఇక్కడ వచ్చేసి లడ్డు వేలం వేస్తున్నారు. మా పాప నేను పాడతాను, లడ్డు వేలం పాట అన్నట్టు కేకలు వేస్తూ ఉంది వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తుంటే. స్టార్టింగ్ 5,000తో స్టార్ట్ అయిందండి. ఎండింగ్ వచ్చేసరికి ఒకరి మీద ఒక చెప్తూ లాస్ట్కి 28,000కి వెళ్ళింది.
పద్మావతమ్మ గారు అంట, వాళ్ళకి వెళ్ళింది. ఇక్కడ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి. డ్రమ్స్తో వాళ్ళని వెల్కమ్ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చారు లడ్డుతో. ఇక్కడ మా కాలనీలో లేడీస్ అంతా కలిసి ఒకేలాగా శారీస్ తెచ్చుకొని కట్టుకున్నారు. అంతా ఒకేలాగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలు పెద్దలు పోరాటం చేశారండి. చాలా బాగా చేశారు పిల్లలు. జస్ట్ 1 వీక్ ముందు నేర్చుకున్నారు, బట్ చాలా బాగా చేశారు పిల్లలు. అమ్మాయిలు బ్యూటిగా రెడీ అయ్యారు, భలే ఉన్నారు బొమ్మల్లాగా. ఒక్కొక్క ఇంటి దగ్గరికి వచ్చి మనం టెంకాయ కొట్టాలనుకున్న వాళ్ళు టెంకాయ ఇస్తే టెంకాయ కొడుతున్నారు. అలా ప్రతి ఇల్లు తిరిగారు. వెనకాల రాత్రి ఉందండి కాలనీ. ఎప్పుడు సైలెంట్గా ఉండేది. ఆ రోజు మాత్రం చాలా సందడి చేశారు మా ఇంటి దగ్గర.
ఏజ్ ముందు నేర్చుకున్నారు. ఎంత బాగా చేశారు డ్యాన్స్. ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోయారు.
చేశారండి. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్